రామ్ ఫ్రెండ్స్, మీకు ఒక కథ చెప్తాను. ఒక ఊర్లో కొందరు దొంగలున్నారు. వాళ్ళు బాగానే దొంగలించి ఫుల్ సంపాదించారు. కాకపోతే ఆ దొంగలను కట్టడి చేయడానికి, ఆ దొంగల నుండి రైతులు కాపాడబడడానికి ఆ దేశ ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చింది. దొంగల జేబులకి చిల్లులు పడతాయని దొంగలు భయపడ్డారు. ఆ దేశంలోనే ఉన్న 56 ఏళ్ల యువ ప్రతిపక్ష నాయకుడికి అగ్గి రాజేసే అవకాశం దొరికింది. ఊరుకుంటాడా? ఆ దొంగలతో చేతులు కలిపాడు. ఆ దొంగలు అదిగో పొగ వస్తుంది అంటే ఈయన వాటర్ ట్యాంకర్స్ తీసుకొని మరీ వెళ్ళాడు ఆ పొగని ఆపడానికి. కానీ సొంత ఇల్లు కాలిపోతుంటే కనీసం స్పూను మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతే డబ్బుల కోసం, కంపెన్సేషన్ కోసం చనిపోతున్నారు అని స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. ఇక్కడ దొంగలు ఎవరు, యువ ప్రతిపక్ష నాయకుడు ఎవరు, నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు, ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. 15 నెలల్లో 1215 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జరిగింది కర్ణాటక. ఇప్పుడు అర్థమైందా? నిన్ననే రాహుల్ గాంధీ రైతుల్ని కలిశాడు. ఓ, వాళ్ళు కర్ణాటక రైతులు కాదు, పంజాబ్, హర్యానా సో కాల్డ్ ముఖ్యమైన వివిఐపి రైతులు. పార్లమెంట్లో రైతుల కోసం మాట్లాడాడు. ఒక్కసారి వీడియో చూసేద్దామా? కర్ణాటకలో కాంగ్రెస్ పాలిస్తుంది కదా. ఇప్పటికి 3 సార్లు రైతు నాయకులను కలిశాడు. కానీ కర్ణాటక గురించి పాపం ఎవరు ఇంకా చెప్పనట్టున్నారు. సో ఇంకా కర్ణాటక వైపు అడుగులు వేయలేదు. స్పీచ్లు ఇచ్చినప్పుడు, ఓట్లు అడిగినప్పుడు కటాకట్ రైతులకు కూడా 1.5 లక్షల కోట్లు 5 ఏళ్ల లోపు ఖర్చు పెడతాను అని, ఒక ఏడాదికి 3,000 కోట్లు ఖర్చు పెడతాను అని, ఇదంతా రైతుల మంచి కోసమే అని చెప్తున్నాడు. और जो कर्नाटक की नींव है हमारे किसान भाई, उनके लिए कृषि निधि 1.5 लाख करोड़ रुपए 5 साल के अंदर 30,000 करोड़ रुपए हर साल उनके भले के लिए. ఓట్లు వేశారు, గెలిపించారు. మరి అంతమంది రైతులు చనిపోతే కనీసం మాట్లాడట్లేదు. ఎందుకు? రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? ప్రధాన కారణాలు తీవ్రమైన కరువు, పంట నష్టం, విపరీతమైన అప్పులు. అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతుల గురించి ఆ రాష్ట్ర హోంమంత్రి ఏమంటున్నాడు తెలుసా? చనిపోయినాక వచ్చే 5 లక్షల పరిహారం కోసమే చనిపోతున్నారట రైతులు. ఒక మనిషి బతుకు విలువ 5 లక్షల. కనీసం చనిపోవడానికి గల కారణాలను గుర్తించే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం లేదు. అది మాత్రమే కాదు, ఇలా ఆత్మహత్యలు చేసుకున్న రైతులను రైతులు అనే పిలవద్దు అని అంటున్నారు. వాళ్ళు దర్జాగా తిరగడానికి సినిమా షికార్ల కోసం చనిపోయారా? బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి నష్టం వచ్చి చనిపోయారా? పబ్జీలో డబ్బులు పోగొట్టుకున్నారా? విందులు విలాసాల కోసం చనిపోయారా? వాళ్ళు పంట నష్టం వచ్చి భూమిని నమ్ముకొని ఎవరి దగ్గరికి వెళ్ళలేక, ఎవరు పట్టించుకోకపోతే వేరే గతి లేక చనిపోయారు. అలాంటి వాళ్ళకి కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇది. మళ్ళీ నేషనల్ లెవెల్లో మాత్రం రైతుల మీద వల్లమాలిన ప్రేమ చూపిస్తారు. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? ఎందుకు 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు? పొలాలకి సరిపడా నీళ్లు అందక భూమి బీటలు వారదా? పంట నష్టం జరగదా? ఒకసారి రైతు ఆవేదన వినండి. మన కర్ణాటకలో లేనికి రావు. కర్ణాటకకు 7 గంటలు ఇస్తామని ఇప్పుడు 5 గంటలు చేసినారు సార్. మా సరిపోదు, ఎండిపోతున్నాయి. 3 ఎకరాలు వరేసుకున్నా 1 ఎకరేనే పారుతున్నది. 3 లక్షలు అప్పు చేసిన ఇప్పుడు ఏం చేయాలి? ఉరిపోసుకొని సావాలి. డిసెంబర్ దాకా చేస్తాం. ఆఫీస్ కాడ వచ్చి 5 ఎకరాలు పండిస్తావా సార్? యాంటీ పెట్టుబడి పెట్టి మేము ఉరిపోసుకొని సావాలి. సిద్ధరామ చేసే ఏం చేసినాడు సిద్ధరామ? దాని మీద ఎక్కి ఈ బస్సులు మాపి, అది మాపి, ఆడవాళ్ళకి ఇది ఆధార్ కార్డులు చేసి, అది చేసి, అది ఎంత లాభమా? ఇదే ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చింది. ఉన్న పొలాన్ని 276, 277 బోజెట్ల వీరభద్రే, బోజెట్ల ప్రభాకరు, అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. చేసి నా వందు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా, 2 ఆలోచన కూడా చేయలేదయ్యా. నేను ఎవరు పోలేదయ్యా. దయచేసి నేను రైతుగా బతికినయ్యా. రైతు రాజ్యం వస్తే బాగుండదని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకే ఇదేనా నాకు సర్రు. ఈ 2 ఆలోచన లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని, నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా.
ఉచితాలకు ఆశపడితే ఇదే జరుగుతుంది. అప్పట్లో కర్ణాటక నుండి బార్డర్ దాటి మరీ వచ్చి కాంగ్రెస్ హామీలకు ఉచితాలకు పడిపోకండి, మీ రాష్ట్రాన్ని నాశనం చేసుకోకండి, మోసపోకండి, మా గతి మీకు వద్దు అంటూ ప్లే కార్డులు పట్టుకొని మరీ వచ్చారు. గుర్తుందా మీకు? రైతులు ఇలా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. రైతులను మెట్రో ఎక్కనివ్వరు, రైతులను షాపింగ్ మాల్కి రానివ్వరు. కర్ణాటకలో, బెంగళూరులో రాజకీయాల కోసం పంజాబ్, హర్యానా రైతులు అని చెప్పుకునే సోకాల్డ్ ఆందోళన జీవులు మాత్రమే వీళ్ళకి రైతులా? ఫార్మర్స్ ప్రొటెస్ట్ గురించి వీడియోలు చేసిన ఒక్కరు అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల చావుల కోసం, వాళ్ళ దుస్థితి కోసం ఎందుకు వీడియోలు చేసి ప్రశ్నించట్లేరు అక్కడ ప్రభుత్వాన్ని? ఇలాంటి వీడియోలు చేయడానికి డబ్బులు అందవు కాబట్టి, టూల్ కిట్ యాక్టివేట్ అవ్వదు కాబట్టి. మొత్తం దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగిన రాష్ట్రం కర్ణాటక 2nd ప్లేస్లో ఉంది. కానీ ఇండిపెండెంట్ జర్నలిస్టులము, ప్రజల కోసం మాట్లాడతామనే సో కాల్డ్ అమ్మును పోయిన కమ్యూనిస్టులకి ఈ రైతులు కనపడరు, వాళ్ళ చావులు కనపడవు, వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితి కనపడదు. 1200 రైతుల ప్రాణాలకు విలువ, రెస్పెక్ట్ ఇదేనా? హర్యానా, పంజాబ్ రైతుల్లా మన తెలుగు రాష్ట్రాల రైతులు కూడా బెంజ్, ఆడి కార్లో తిరిగితేనే రాహుల్ గాంధీ మాట్లాడతాడేమో, సపోర్ట్ చేస్తాడేమో. ఆడి, బెంజ్ ఉండాలా మినిమం రైతులకి? నిజంగా రైతులు అలా తిరిగే రోజు, రైతే రాజు అయ్యే రోజు ఎప్పుడొస్తుందో రావాలని నేను కోరుకుంటున్నా. మోదీ చేసే పనుల్లో తప్పులు ఎక్కడ దొరుకుతాయా అని భూతద్దం పెట్టి చూసి లెఫ్ట్ టూల్ కిట్ యాక్టివేట్ చేసి చిన్న చిన్న సమస్యని కూడా భూతద్దంలో పెట్టి రచ్చ చేసి దేశమంతా మాట్లాడేలా చేస్తారు. కానీ అదే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఏం జరిగినా కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంటారు. అలాంటి న్యూస్ని బయటికి తీసుకొచ్చి చెప్పే ప్రయత్నమే నేను చేస్తున్నాను. ప్రతిపక్షాలు చేసే తప్పులు కూడా జనాల్లోకి వెళ్ళాలి, మనం చేసే మంచితో పాటు. ఇలాంటి న్యూస్కి కూడా మీ సపోర్ట్ ఉంటుంది అని ఆశిస్తూ, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని, వాళ్ళు పదవుల్లో ఉంటే ఆ రాష్ట్రం గతి ఏమవుతుంది, దేశం ఎలా ఉంటుంది అనేది తెలిసేలా షేర్ చేయండి. జై భారత్, జై హింద్.